ఈరోజైతే పిల్లల కోసం ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే నేను బనానా కేక్ చేస్తున్నానండి. పిల్లల కోసం అయితే నో మైదా అండ్ నో షుగర్ అండి. అస్సలు మైదా లేకుండా, షుగర్ లేకుండా హెల్దీగా బనానా కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి. జస్ట్ రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేవే చిన్న చిన్న బేకింగ్ ఇంగ్రీడియంట్స్ అండ్ చిన్న చిన్న టిప్స్తో పాటు మీకు ఈరోజు నా రెసిపీ అనేది షేర్ చేస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి మీ పిల్లలకి పెట్టి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. హెల్దీ వర్షన్ కాబట్టి సో 1-2 పీసెస్ ఎక్స్ట్రా తిన్నా సరే మనకేం రిగ్రెట్ ఉండదు అన్‌హెల్దీ తింటున్నారని. సో ఫస్ట్ అయితే నేను ఒక 4 బనానాస్ తీసుకున్నానండి. మీడియం సైజ్ ఇవి. కొంచెం పెద్దవైతే 3 సరిపోతాయి ఆర్ 2 అయినా పర్లేదు. కొంచెం బాగా రైప్ అయినవి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకైతే 1 కప్ జాగరీ పౌడర్ తీసుకున్నానండి నేను. మన స్వీట్కి తగ్గట్టు కొంచెం తగ్గించుకోవచ్చు అండ్ కొంచెం పెంచుకోవచ్చు కూడా, మనకి స్వీట్ ఎక్కువ తినాలని ఉంటే. బనానా ఉన్న ఫ్లేవర్ స్వీట్నెస్కి అండ్ 1 కప్ జాగరీ పౌడర్ అయితే సరిపోతుందండి. ఈ రెండు కొంచెం బాగా బీట్ అయ్యేలా చేసుకోవాలి. జాగరీ పౌడర్ లేని వాళ్ళు జాగరీ బెల్లం బాగా తురుముకొని ఆర్ మిక్సీ చేసుకొని అన్నా వేసుకోవచ్చండి, పౌడర్ చేసుకొని. అండ్ దీంతో పాటు ఈరోజు ఎగ్ కూడా వేయట్లేదండి. సో 1/4 కప్ కర్డ్ అనేది తీసుకున్నాను. కర్డ్ అనేది కన్ఫామ్గా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. అండ్ కర్డ్ తర్వాత 1/4 కప్ గీ అండి నేను ఇక్కడ తీసుకుంది. పిల్లలకు కాబట్టి గీ తీసుకున్నాను. నార్మల్గా అయితే అన్సాల్టెడ్ బటర్ ఆర్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవచ్చండి, సన్ఫ్లవర్ ఆయిల్. బేసిక్గా అదే యూస్ చేస్తారు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు విస్క్ చేసుకోవాలండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ నేను నో మైదా చెప్పాను కాబట్టి హోల్ వీట్ ఫ్లోర్ అనేది యూస్ చేస్తున్నాను. మనం ఏ కప్తో అయితే జాగరీ పౌడర్ తీసుకుంటున్నామో అదే కప్తో 1.5 కప్ జాగరీ పౌడర్ తీసుకున్నానండి. అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి. ఇవన్నీ యాడ్ చేశాను. యాడ్ చేసి అన్నీ కలిసేటట్టు విస్క్ చేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు విస్క్ చేసుకోవాలండి. బీటర్ ఏం అవసరం లేదు, విస్కర్తోనే చేసేయచ్చండి. ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు అన్నీ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉందండి, కేక్కి కొంచెం ఫ్లోయీ ఉండాలి ఇంకొంచెం. సో అందుకని నేను కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ దీని తర్వాత 1/2 కప్ మిల్క్ అండి. ఇవి కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. కాచి చల్లార్చిన పాలండి నేను ఇక్కడ యూస్ చేసింది. ఏదైనా మనం కేక్లో వేసుకునే ఏ ఇంగ్రీడియంట్ అయినా అండి కన్ఫామ్గా రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయండి. ఫ్రోజన్వి కానీ బాగా హీట్గా ఉన్నవి కానీ వేయకూడదండి. కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉండేవి, గోరువెచ్చనివి అలాంటివే యూస్ చేయాలి. కేక్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. వేసుకొని పాలు అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడైతే కేక్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. స్పాచులాతో మొత్తం స్క్రేప్ చేసుకున్నానండి నేను బౌల్ అంతా. ఇలా బీట్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు ఓవెన్ అనేది ప్రీహీట్ పెట్టుకున్నానండి. మాకు ఎల్జీ ఓవెన్ ఉందండి. ఓవెన్ లేని వాళ్ళు శాండ్ వేసుకొని కుక్కర్ ఆర్ బౌల్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే 170 degrees 10 minutes అనేది ప్రీహీట్ పెట్టుకున్నాను ఓవెన్ ప్రీహీట్ అయ్యేలోపు కేక్ టిన్లోకి బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. అండ్ ఆల్సో నేను ఇక్కడ చాకో చిప్స్ అయిపోయినాయండి. సో చాకో చిప్స్ రీప్లేస్ చేయడానికి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉందండి మా ఇంట్లో. సో దాన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. దీన్ని కొంచెం వీట్ ఫ్లోర్ వేసుకొని కలుపుకొని బ్యాటర్లో యాడ్ చేసుకున్నానండి. మరీ ఎక్కువ మిక్స్ చేయ అవసరం లేదు, లైట్గా అలా కలిపితే సరిపోతుంది. నేనైతే బటర్ పేపర్ యూస్ చేస్తున్నానండి. బటర్ పేపర్ లేని వాళ్ళు కొంచెం బటర్ ఆర్ ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం గోధుమ పిండి అనేది రాసుకుంటే బటర్ పేపర్లా పనిచేస్తుందండి. కేక్ అంటుకోకుండా వస్తుంది కేక్ టిన్కి. మా ఇంట్లో బటర్ పేపర్ ఉంది, సో నేను ఇలా బటర్ పేపర్ వేసేసి కేక్ బ్యాటర్ అంతా పోసేసానండి. ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలండి. ఒక 2 to 3 times ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. నేను కొంచెం డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అండి ఇది
కొంచెం పైన కూడా వేసాను గార్నిష్ కోసం. అండ్ వీటితో పాటు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి, కొంచెం బ్లాక్ కిస్మిస్ అండ్ గ్రీన్ కిస్మిస్, వీటితో పాటు ఆల్మండ్ పీసెస్ చేశానండి, ఆల్మండ్ అండ్ కాజు, అవి కూడా యాడ్ చేశాను కొంచెం హెల్తీగా ఇద్దామని పిల్లలకి. మనం ఏం చేసినా ఎంత చేసినా ఫైనల్గా పిల్లల కోసమే చేస్తాం కదండి. వాళ్ళని హెల్తీగా ఉంచడానికి, వాళ్ళు తినే కొంచెం ఫుడ్లో హెల్తీవి ఇంక్లూడ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. సో ఆ చిన్ని ప్రయత్నమే ఇది కూడా అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పిల్లలకి హెల్తీ వీడియోస్ అండ్ హెల్తీ స్నాక్స్ కానీ, కేక్స్ కానీ రెసిపీస్ నా ఛానల్లో ఉంటాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కేక్ అయితే 170 degrees 20 to 30 minutes పెట్టుకోండి. ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్క టైమింగ్లో అవుతుందండి. నాకైతే అప్రాక్స్ 26 minutesకి కేక్ అనేది రెడీ అయిపోయింది. 20 minutes నుంచే ఒకసారి టూత్పిక్ ఇన్సర్ట్ చేసి చూసుకుంటూ ఉండండి. కొన్ని ఓవెన్స్ కొంచెం తక్కువలో అయిపోవచ్చు, కొన్ని ఓవెన్స్ 30 minutes కన్నా ఎక్కువ కూడా పట్టచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద హీట్ అంట. సో కేక్ అనేది రెడీ అయిపోయిందండి. కేక్ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే కట్ చేయండి. కేక్ అసలు ముట్టుకోవద్దు హీట్గా ఉన్నప్పుడు. కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే కేక్ని తీసుకోండి. కేక్ అయితే సూపర్ సాఫ్ట్ అండ్ మాయిస్ట్గా వచ్చింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఎంత కష్టపడి చేసినా పిల్లలు ఇష్టంగా తింటే అవన్నీ మర్చిపోతాం కదండి. మాకిద్దరు చిన్నపిల్లలండి, సో వాళ్ళు ఇష్టంగా తినగానే అన్నీ మర్చిపోయాను. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అండ్ మెజర్మెంట్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. మండే నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి, సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాయి. సో పిల్లలకి స్నాక్స్కి ఇంట్లోనే హెల్తీగా ఇలా చేశానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి.